నమస్తే, నేను రవీందర్. వార్తలకు స్వాగతం. వరంగల్ జిల్లాలో సంచలనం. ఆ పొలంలో నిజంగానే బంగారం పండుతుందా? కలుపు తీస్తుండగా కూలీలకు బంగారం దొరకడంతో గ్రామంలో కలకలం రేగింది. పంచుకునే విషయంలో గొడవ పోలీస్ స్టేషన్ కు చేరింది. అసలు ఆ పొలం వెనుక ఉన్న కథ ఏంటి? మరిన్ని వివరాలు ఇప్పుడు చూద్దాం. వరంగల్ జిల్లా చెన్నారావుపేట మండలం కోపాకులపాడులో 6 ఎకరాల పొలం ఇప్పుడు సంచలనంగా మారింది. ఈ నెల 24న ఆ పొలంలో కలుపు తీస్తుండగా కూలీలకు ఊహించని విధంగా బంగారం దొరికింది. అయితే ఆ బంగారాన్ని పంచుకునే క్రమంలో వారి మధ్య రేగిన గొడవ కాస్త రచ్చకెక్కి పోలీసుల వరకు వెళ్ళింది. దీంతో బంగారం పొలం గుట్టురట్టయింది. స్థానికుల కథనం ప్రకారం ఈ భూమిలో బంగారం దొరకడం ఇదే మొదటిసారి కాదని, గతంలో భూ యజమాని కూడా ఇక్కడ భారీగా బంగారం దొరికినట్లు టాక్ నడుస్తుందన్నారు. ఈ ప్రాంతంలో పురాతన ఆలయాలు ఉండడమే ఇందుకు కారణమని భావిస్తున్నారు. ఎక్కడ చూసినా గుప్త నిధుల గుసగుసలే వినిపిస్తుండటంతో ఆ అరెకరాల భూమిని ఎలాగైనా కౌలుకు దక్కించుకోవాలని రైతులు, వ్యాపారులు యజమాని చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తుండటంతో అసలు అక్కడ ఇంకా ఎంత బంగారం దాగుందనేది ఇప్పుడు ఉత్కంఠ రేపుతోంది. గేటు సమ్మిడి గారి దగ్గర పొలం ఉండడం జరిగింది. ఆ తర్వాత ప్రతి సంవత్సరం కూడా కౌలు తీర్చుకుంటూ వస్తాను. రేపు పోయిన సంవత్సరం నుంచి బాలు అని భద్రు అని ఇద్దరు 3 ఎకరాలు చేస్తారు. అయితే వాళ్ళకు ఏదో దొరికింది అని ఒక సమాచారం నాకు తెలిసింది. విలేజ్లో అందరూ అనుకుంటా ఉంటే తెలిసిన తర్వాత నేను పోయిన వాళ్ళ దగ్గరికి పోయి అడిగాను. అడిగితే నాకు కొన్ని వస్తువులు చూపెట్టారు. చూపెడితే మరి ఇది ఎట్లా ఏంది ఇది ఇంతే దొరికిందా, మరి ఇంకేమైనా ఎక్కువ దొరికిందా అని అడిగాను. సరే వాళ్ళను ఏ దొరికింది అన్నారు. సరే మరి ఇది మీరు లొల్లి పెట్టుకుంటే అందరికి ప్రజలనే తెలిసింది అనుకో ఇబ్బంది అవుతుంది, పోలీసు వాళ్ళకి తెలుస్తుంది, వాళ్ళందరూ కూడా వచ్చి అడగడం జరుగుతుంది, మరి ఇబ్బంది అవుతుంది. కలిసి పంచుకోండి, ఏమైనా ఉంటే అందరూ కలిసి పంచుకోండి. కానీ 10 మంది 12 మంది కూలీలు ఉన్నారు కదా, మరి ముగ్గురికి దొరికిందంట. వాళ్ళు అది చూసుకోండి అంటే అది చూపెట్టిన వాళ్ళు చూపెడితే చూసి ఫోటో తీసుకొని వచ్చినాం. చెక్ చేస్తే కూడా అది ఊరుగూడనే చెప్పిండు. తర్వాత పోలీసు వాళ్ళు కూడా వాళ్ళకి ఇన్ఫర్మేషన్ జరిగింది. వాళ్ళ విషయం నన్ను పిలవడం జరిగింది. నేను పోయినా చెప్పాను, ఎక్స్ప్లెయిన్ చేశాను. సరిగ్గా ఇది పరిస్థితి నాకైతే చూపెట్టడం జరిగింది వాళ్ళు. అంతేగాని అంతకంటే ఎక్కువ దొరకలేదని వాళ్ళు అంటూ ఉన్నారు. ప్రజలు మాత్రం రకరకాలుగా మాట్లాడుకుంటూ ఉన్నారు. కంప్లైంట్ అయితే ఇచ్చొచ్చాను, ఎస్ఐ గారికి చెప్పాను, సమాచారం ఇచ్చిన. వాళ్ళు ఏం ఇంకా స్పందించలేదు. మళ్ళీ తర్వాత అడిగితే నేను వాళ్ళలో పిలిచి ఎంక్వైరీ చేస్తాను, ఏం దొరికింది ఏం కథ మాట్లాడుతూ అన్నాడు. జ్యువెలరిస్ట్ కూడా వాళ్ళు పిలుస్తాను, వాళ్ళు కూడా చెక్ చేసుకుంటారు ల్యాండ్ అన్నాడు. సరే చెక్ చేసుకుని నాకే అభ్యంతరం లేదని నేను అన్నాను. అది అంతవరకు జరిగిన విషయం.